ఆ, పాకాల పెద్దలంతా ఇలా వచ్చారేంటి? రండి, కూర్చోండి. డాక్టర్ గారు పరిచయమే. వీళ్ళు ట్రస్ట్లో సభ్యులు. ఇతను డాక్టర్ రవీంద్ర, ఇతను శివరాజ్ కుమార్. హాస్పిటల్ పని ఎంతవరకు వచ్చింది? కంప్లీట్ అయింది. ఎక్విప్మెంట్ కూడా ఇన్స్టాల్ చేసాం. వచ్చే నెల 15న ఇనాగ్రేషన్ చేయాలనుకుంటున్నాం. సంతోషం. హాస్పిటల్ అని చెప్తున్నారు, దాన్ని బిజినెస్ లాగా చేయకండి. అసహాయాల్ని ఆదుకోవడం అన్నదే నా కాన్సెప్ట్. సరే, వచ్చిన విషయం ఏంటో చెప్పండి. ఇంతవరకు స్మూత్గానే జరిగింది. ఇప్పుడు చిన్న ప్రాబ్లం. హాస్పిటల్కి రావడానికి దారి లేదు. ఇంతవరకు మేము ఉపయోగించుకున్నది అన్నదమ్ముల స్థలం. తమ్ముడు వాటాని మేం కొనుక్కున్నాం. కొనుక్కునేటప్పుడు దారిస్తానని మాటిచ్చాడు. అగ్రిమెంట్ చేసుకోలేదు. వాళ్ళ అన్నయ్య గల్ఫ్ నుంచి వచ్చాక అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు అతి కష్టం మీద కాలిబాటలో వెళ్తున్నాం. దారికి స్థలం ఇవ్వనంటూ అతను మొండిపట్టు పట్టాడు. ఎంత డబ్బు ఆఫర్ చేసినా అతను ఆ స్థలం ఇవ్వనని మొండికేస్తున్నాడు. అతని పేరేంటి? శశిధర్. అక్కడ అతనుకున్న స్థలం ఎంత? హాస్పిటల్ ముందున్న స్థలం నుంచి రోడ్డు చివరి వరకు అతందే. రోడ్డు పక్కన ఉందన్నమాట. అక్కడ సెంటు విలువ ఎంత ఉంటుంది? సెంటు 30-40 వేలు పలుకుతుంది. మేం కొన్నది 25,000 లెక్కన. రోడ్డు వేయాలంటే మీకెంత స్థలం కావాలి? ఓ 20 సెంట్లైనా కావాల్సి వస్తుంది. ట్రస్ట్ ఏ పేరుతో ఉంది? సీతా మెమోరియల్ చారిటబుల్. మీరిప్పుడు వెళ్ళి రేపు మళ్ళీ రండి. వస్తూ డబ్బు తీసుకురండి. అలాగే అలాగే సార్. సార్. థ్యాంక్ యూ. వస్తాం సార్. వస్తాం సార్. గురూజీ, మీరు వీళ్లతో పాటు వెళ్ళి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. శశిధర్తో మీరు మాట్లాడండి, లేదంటే నన్ను వచ్చి కలవమనండి. సరే, పదండి. వకీల్ గారు, పొద్దున్నే రిజిస్ట్రార్ గారిని రమ్మనండి. రేపు ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పండి. స్వయంగా ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పండి. ఎవరు? శశిధర్ మీరేనా? నేనే. మీరెవరు? వరదయ్యపాలెం నుండి వస్తున్నాను. నన్ను శంకరం మాస్టారు అంటారు. ఏం కావాలి? కొప్పర్తి వీరభద్రం గారు పంపించారు. నాతో అతనికి పనేంటి? ఆసుపత్రి విషయంలో చిన్న సమస్య ఉంది. దానికి వెళ్లే దారి గురించి మాట్లాడాలన్నారు. అది వాళ్ళతోనే మాట్లాడేశాను కదా. ఆ స్థలం ఇవ్వటం నాకు ఇష్టం లేదు, చెప్పానుగా. ఆసుపత్రికి దారిస్తే జనాలకి సాయపడి. చాలు. ఏం ఆసుపత్రి, ఏం జనం, పోయి చావని. చూడు, జనానికి సేవ చేయడం నా పని కాదు. దారి లేకపోతే మూసుకుని కూర్చోండి. న్యాయం చెప్పడానికి వచ్చారు. మీకేం పని పట్టలేవా? నేనిప్పుడు వారికి ఏం చెప్పాలి? నువ్వేం చెప్పక్కర్లే. రేపు ఉదయం నేనే అక్కడికి వస్తా. చెప్పాల్సింది నేనే చెప్తా. నువ్వేనా వీరభద్ర? నిన్ను చూద్దామని వచ్చా, లేకపోతే వచ్చేవాణ్ణి కాదు. ముందు కూర్చోండి. కూర్చోడానికి రాలేదు. విషయం ఏంటో చెప్పు. వీళ్ళు తెలుసు అనుకుంటాను. తెలుసు. ఊళ్ళో హాస్పిటల్ కట్టడం మూలంగా అందరికీ మేలు జరుగుతుంది కదా. నాకు ఆ మేలు అవసరం లేదు. జనానికి సేవ చేయాల్సిన అవసరం నాకేం లేదు. ఊళ్ళో వాళ్లతో సహకరించాలి, కాస్త పట్టు విడుపు ఉండాలి. హాస్పిటల్ ప్రజల కోసం. మీరు కాస్త ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకొని చెప్పండి. కావాలంటే ఎక్కువ రేటు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీకు అభ్యంతరం ఏంటో చెప్పండి. కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉంది. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. దాంట్లో ఏ మార్పు లేదు. వేరేదైనా ఉంటే చెప్పు. గురూజీ, కావాల్సిన డబ్బు సిద్ధంగా ఉంది కదా? ఉంది. దాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. ఇంకేం మాట్లాడకుండా డబ్బు తీసుకో. వీళ్ళకి కావాల్సిన 20 సెంట్ల స్థలం ట్రస్ట్ పేరుతో రాసిచ్చేసాయి. నా ఆస్తి అమ్మడమా లేదా నిర్ణయించాల్సింది నువ్వు కాదు, నేను. అయినా నా ఆస్తి అమ్మమని చెప్పడానికి నువ్వెవడివిరా? ఇంకా కావాలా? సంతకం పెట్టు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. మీ ఉపకారానికి మేము ఎలా రుణం తీర్చుకోగలం? జనానికి ఉపయోగపడే విధంగా మీరు హాస్పిటల్ నడపండి. అలాగేనండి. వస్తాను సార్. 8 గంటలకు అయిపోతుందిగా కిష్టప్ప? అయిపోతుందన్నా. దివాకర్, ఇక్కడ పని అవ్వగానే
క్యాంపులో ఉన్న వాళ్ళని ఇక్కడికి మార్చండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. డిశ్చార్జ్ అయిన వాళ్ళని నేరుగా ఇక్కడికి తీసుకురావచ్చుగా. ఆ, క్యాంపులో భోజనం సమయానికి ఏర్పాటు చేయాలి. సరే. పిల్లలున్నారు. నష్టపోయిన వాళ్ళు వచ్చి సర్దుకునే వరకు అన్ని మనమే చూసుకోవాలి. ఏం వకీల్ గారు? ఇంతమందికి రోజు భోజనాలు ఎక్కడి నుంచో తేవటం కంటే ఇక్కడే వంట చేస్తే బాగుంటుంది. అలాగే చేయి. రాఘవ, అవసరమైన వంట సామాన్లన్నీ ఇమ్మన్నానని అమ్మతో చెప్పు. అలాగే. కృష్ణమేస్త్రి ఎక్కడి నుంచి వస్తున్నట్టు? వెంకటగిరి కోటకి వెళ్ళాను. ఒక్క పనివాడు దొరకలేదు. పని లేనప్పుడు అందరూ అడుగుతారు. వాళ్ళ కోసమనే అక్కడే 4 రోజులు ఉండిపోయాను. నువ్వు వెంకటగిరి కోటకు వెళ్ళలేదని నాకు తెలుసు. పెద్దవాడివై ఉండి ఏంటి నువ్వు చేస్తున్నావు? అన్నా, అది కాదన్నా. వద్దు, నమ్మక ద్రోహం చేయొద్దు. నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. శత్రువులతో చెయ్యి కలపొద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడంలోనే తెలుస్తోంది ఇందులో నీ ప్రమేయం ఉందని. రై, అందరిలో ఒకటిగా జీవించు, లేదంటే నరికి పోగులు పెడతాను. పోరా. ఎస్టేట్ గురించి బాగా తెలిసిన మనిషి ఈ రోజు వచ్చి మనతో చేయి కలిపాడు. వీడు పనికిమాలినోడని వీరభద్ర కరేపాకులా తీసి పారేశాడు. ఎవరితను? కృష్ణయ్య మేస్త్రి. ఎస్టేట్లో ఉన్న కూలి వాళ్ళ కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డవాడు. ఇప్పుడు వీరభద్రుడి మాట అంటే వాళ్ళకి వేదం అయిపోయింది కదా. చీమలు పెట్టిన పుట్టల్లో పాము వచ్చి చేరిందనేది సామెత. అదే బృందావన్ ఎస్టేట్లో జరిగింది. కాసులు లేకుండా ఎంతమందిని చేరదీస్తే మాత్రం ఏం ప్రయోజనం? డబ్బుండాలి, డబ్బు, కొంచెం బుద్ధి. వీరభద్రుడు ఏం చేశాడు? నువ్వు పోగు చేసుకున్న జనాల్ని తెలివిగా తన వైపు ఆకట్టుకున్నాడు. తీసుకో, దింపకుండా లాగించు, రిలాక్స్ అవుతాం. నీ బాధ తగ్గడానికి ఇది చాలా మంచి మందు. ఊళ్ళు తిరిగి పోగు చేసి ఫుడ్ పెట్టుంటావు కదా నువ్వు. ఒక్క రాత్రిలో వాళ్ళు పార్టీ మార్చేస్తే బాధగానే ఉంటుంది. అంత అన్యాయం చేసిన వాడిని నువ్వు ఊరికే వదిలిపెట్టకూడదు. ఇదిగో, ఇది కూడా తీసుకో. మొహమాట పడకు, కాస్తైనా బాధ తగ్గాలిగా మరి. దించకుండా కొట్టే. నాతోనే ఉండు, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాగా, నువ్వు చెప్పింది చేయడానికి బృందావన్ ఎస్టేట్లో కొందరైనా ఉన్నారుగా. నీకు సహాయంగా నేనున్నాను. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే చాలు. నేనేం చేయాలో చెప్తే చాలు. తొందర ఎందుకు? నువ్వు మాతో చేతులు కలుపుతున్నావు కదా, అది చాలు. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో, రాత్రికి కలుద్దాం. రా, పైకి రా. వచ్చేసారు, రండి. మొహిద్దీన్ హాజీ గారు, వీరు వాసు గారు, వారి సహోదరులు కృష్ణకుమార్ గారు, నారాయణ గారు. మీ గురించి మేము విన్నాం. ఎందుకు పిలిపించామో మావాడు చెప్పే ఉంటాడుగా. సమాజ్గా వీరభద్రుని లేపేయాలి. వీరభద్రుడంత సామాన్యంగా ఓడిపోయేవాడు కాదు. వాడి ఒంటి మీద పడే ప్రతి దెబ్బ ఇక్కడికి వినిపించాలి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరికీ వాడు స్నేహితుడే. మత కలహాలు బృందావన్ ఎస్టేట్లో తేవడం అనేది చాలా చిన్న పని. అందుకేగా మొయిద్దీన్ హాజీ నిన్ను పిలిపించింది. ప్రాంతాలని, పరిస్థితులని బట్టి వర్గవైషమ్యాలు రెచ్చగొట్టడంలో ఆరితేరిన వాడివి నువ్వు. బలిమెలలో తెలుగు వాళ్ళకి, ఒరియా వాళ్ళకి, గోదావరి ప్రాంతంలో జాలర్లు, రజకులకి మధ్య చిచ్చుబెట్టి ద్వేషాలు పెంచుకుని ఒకరినొకరు ప్రాణాలు తీసుకునేలా చేశావు. ఆ గొడవలకు కారణం తెలియక పోలీసులు చేతులెత్తేశారు. ఆ ద్వేషాలు ఇంకా తొలగలేదు వాళ్ళ మనసుల్లో. ఇక్కడ మత కల్లోలాలు రేగాలి. బృందావన ఎస్టేట్లో వీచే నిర్మలమైన చల్లని గాలిలో విషం కలపాలి. పూల వంటి స్వచ్ఛమైన వాళ్ల మనసులని కలుషితం చేయాలి. పరస్పరం సహకరించుకుంటూ కలిసుండే వాళ్ళు మత విద్వేషాలతో కొట్టుకు చావాలి. బృందావన్ ఎస్టేట్ నుంచి బంగారు పాళెం దాకా అది వ్యాపించాలి. దాంతో వీరభద్రుడి పరువు, ప్రతిష్ట దిగజారాలి. ఏ పనైనా కరెక్ట్గా చేస్తాననే నమ్మకంతోనేగా పిలిపించారు. తోడుగా ఒక మనిషిని పంపిస్తాను. బృందావన్ ఎస్టేట్ లేబర్ లీడర్ కృష్ణయ్య మేస్త్రి.
వద్దు, లేవద్దు. గుంపుగా వచ్చి దాడి చేశారు, మేము ఎదురు తిరిగాం. వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా? ఎస్టేట్లో ఉండేవాళ్ళేనా? ఇక్కడి వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళెవరో మాకు తెలియదు. హో, ఎవరనేది ఎవరికీ తెలియట్లేదు. ఆ కృష్ణమేస్త్రి ఎక్కడ? కుసుమ, ఈ మధ్య బిజీగా ఉండి నిన్ను కలవలేకపోయాను, ఏమనుకోకే. ఇప్పటికైనా వచ్చారు. ద్రోహి, చెప్పరా, చెప్పు, ఎవరు చేయించారు ఇదంతా? దీని వెనక ఎవరున్నారు? అయ్యా, నన్నేం చేయొద్దు, నేను చెప్తాను. మార్తాండ చెప్తే చేశాను. మహుదీనాజీ కూడా ఉన్నాడు. దివాకర్, వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎస్టేట్లో పడేయండి. మీరు అక్కడే కాపలా ఉండండి. రేపు వీడిని కోర్టులో హాజరుపరచాలి.